హాయ్ గైస్, అండర్ 25,000 బడ్జెట్లో బెస్ట్ మొబైల్. ఆఫ్ కోర్స్ రీసెంట్గా చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. సో యాక్చువల్గా 25,000 బడ్జెట్లో ఒక మొబైల్ కొనాలనుకుంటే మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఆ ప్రైస్ బ్రాకెట్లో మనకి చాలా ఫోన్స్ అయితే ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రెజెంట్ రెండు ఫోన్స్ని మాత్రమే పిక్ చేయమంటే మాత్రం లైక్ OnePlus Nord CE 4 కానీ Moto Edge 50 Fusion కానీ సో ఖచ్చితంగా ది బెస్ట్ మొబైల్స్ ఇన్ 2024 అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ రెండు మొబైల్స్ని ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా డీటెయిల్గా కంపారిజన్ చేద్దాం. లైక్ కెమెరా కానీ, డిస్ప్లే కానీ, అండ్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ ఈవెన్ అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్లో కంపేర్ చేసి సో ఫైనల్గా ఒక మొబైల్ని పిక్ చేద్దాం. ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి బెటర్గా ఉంటుంది అనేది సో జస్ట్ మనం కన్క్లూజన్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ థింగ్ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం Moto Edge 50 Fusion బేస్ వేరియంట్ 8GB RAM 128GB జస్ట్ మీకు 22,000 రూపీస్ బడ్జెట్లో లాంచ్ అయింది. అండ్ OnePlus Nord CE 4 చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB RAM అండ్ 128GB జస్ట్ మీకు 24,000 రూపీస్ ప్రైస్ అయితే లాంచ్ అయింది. సో రెండు మొబైల్స్కి జస్ట్ మీకు 2,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో బట్ ప్రైజింగ్ బట్టి అండ్ స్పెక్స్ బట్టి ఖచ్చితంగా మీరు ఏ మొబైల్ని చూస్ చేసుకోవచ్చు అనేది అయితే డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు మొబైల్స్లో కూడా మీకు సో AMOLED డిస్ప్లేస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. బట్ Moto Edge 50 Fusionలో చూసుకుంటే మీకు కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ 1600 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీకు Moto Edge 50 Fusion డిస్ప్లే మాత్రం లైక్ కలర్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ వీడియో అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిస్ప్లేస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం సో చాలా బెటర్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు OnePlus Nord CE 4లో చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ 120 Hz డిస్ప్లే ఇది AMOLED డిస్ప్లేనే. అండ్ దాంతోపాటు ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, ఎలాంటి కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండదు. సో డిస్ప్లే ఖచ్చితంగా మీరు రెండు ఫోన్స్ని పక్కన ఈవెన్ కంపేర్ చేసుకున్నా కూడా ఓవరాల్గా మీకు Moto Edge 50 Fusion అనేది ఖచ్చితంగా బెటర్ డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ డిస్ప్లే ప్రొటెక్షన్కి వెళ్ళినా కూడా ఆఫ్కోర్స్ మీకు Moto Edge 50 Fusionలో చూసుకుంటే Gorilla Glass 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ మీకు OnePlus Nord CE 4లో చూసుకుంటే డ్రాగన్ టెయిల్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఈవెన్ ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నా అండ్ డిస్ప్లే క్వాలిటీ అండ్ ప్రీమియం పరంగా చూసుకున్నా కూడా సో Moto Edge 50 Fusion అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్కి వెళ్తే ఆఫ్కోర్స్ రెండు ఫోన్స్లో కూడా బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో Moto Edge 50 Fusionలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 50+13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ మీకు OnePlus Nord CE 4లో చూసుకుంటే 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో రెండు కూడా సేమ్ సోనీ సెన్సార్తోనే వస్తున్నాయి. ఒక దానిలో చూసుకుంటే సోనీ లైటాక్ 700C సెన్సార్తో వస్తుంది. సో ఒక దానిలో సోనీ లైటాక్ 600C సెన్సార్తో వస్తుంది. సో కెమెరా పరంగా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఫ్రంట్ సైడ్లో మాత్రం Moto Edge 50 Fusionలో చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఖచ్చితంగా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం Moto Edge 50 Fusionలో ఖచ్చితంగా చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ లో లైటింగ్ కండిషన్స్లో కానీ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్తే ఆఫ్కోర్స్ మీకు Snapdragon 7S Gen 2 చిప్సెట్తో మీకు Moto Edge 50 Fusion అయితే వస్తుంది. అండ్ మీకు OnePlus Nord CE 4లో చూసుకుంటే Snapdragon 7 Gen 3 చిప్సెట్తో వస్తుంది. సో రెండు ప్రాసెసర్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ AnTuTu బెంచ్ మార్కింగ్ స్కోరింగ్ చూసుకుంటే మాత్రం లైక్ మీకు Moto Edge 50 Fusion చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 5,60,000 వరకు స్కోర్ చేస్తే, అదే మీకు OnePlus Nord CE 4లో చూసుకుంటే నియర్లీ 7 lakh అండ్ 8 lakh వరకు స్కోర్ చేసింది. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే అండ్ ఈవెన్ లైక్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని మనం మైండ్లో పెట్టుకుంటే మాత్రం అండ్ ఓవరాల్గా UFS 2.0 వర్షన్తో రెండు మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి సో ఓవరాల్గా OnePlus Nord CE 4లో స్లైట్లీ ఖచ్చితంగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్లీ 7 Gen 3తో వస్తుంది కాబట్టి. అండ్ ఓవరాల్గా డే టు డే యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు మొబైల్స్ కూడా లైక్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కానీ, యాప్టిక్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ రెండు మొబైల్స్ కూడా కామన్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు Moto Edge 50 Fusionలో చూసుకుంటే Hello UI అని చెప్పి కొత్త సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అదే మీకు OnePlusలో చూసుకుంటే ఆక్సిజన్ సాఫ్ట్వేర్ అనేది తెలిసిందే. సో రెండు OSతో మనం కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆక్సిజన్ సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా బెటర్ సైడ్ అయితే ఉంటుంది. బట్ Hello UI ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా కంప్లీట్లీ 0% బ్లోట్వేర్తో వస్తుంది. చాలా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో బెటర్ యాప్టిక్స్తో వస్తుంది. అండ్ ఫైనల్గా బ్యాటరీ బ్యాకప్కి వెళ్తే మాత్రం అఫ్కోర్స్ మీకు Moto Edge 50 Fusionలో చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అండ్ 68 watts ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. అండ్ మీకు OnePlus Nord CE 4లో 5000 mAh బ్యాటరీ అండ్ 80 watts ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో OnePlus Nord CE 4 మీకు ఆల్మోస్ట్ ఆల్ 30 minutesలో కంప్లీట్లీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ మీకు Moto Edge 50 Fusion చూసుకుంటే 45 minutesలో మీకు కంప్లీట్లీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో రెండు మొబైల్స్కి జస్ట్ ఒక 15 minutes మాత్రం
మాత్రమే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది లైక్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో దీన్ని మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ పరంగా రెండు ఫోన్స్ కూడా కామన్గానే ఉన్నాయి. అండ్ కెమెరాస్ ఖచ్చితంగా మీకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో బెటర్ సైడ్ అయితే ఉంటాయి. అండ్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం బ్లైండ్గా మీకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్కి అయితే వెళ్ళొచ్చు. బట్ పర్సనల్గా నాకు మాత్రం ఫ్లాట్ డిస్ప్లే మొబైల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నాకైతే ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకంటే ఫ్లాట్ డిస్ప్లేస్ అనేవి అన్వాంటెడ్ టచెస్ ఉంటాయి అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి నాకు ఎక్కువ ఫ్లాట్ డిస్ప్లే మొబైల్స్ మాత్రమే ఇష్టం. అండ్ రెండు మొబైల్స్ కూడా డ్యూయల్ ఆడియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్తో వస్తుంది అండ్ డాల్బీ విజన్ అవైలబుల్గా ఉంటుంది. సో అన్ని రకాల ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫైనల్గా జస్ట్ ఎన్ఎఫ్సి సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు అడిషనల్గా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు రెండు మొబైల్స్ కూడా కామన్గా డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తున్నాయి అండ్ ఈవెన్ వైఫై 5 అండ్ వైఫై 6తో వస్తున్నాయి అండ్ బ్లూటూత్ 5.2 అండ్ 4తో అయితే వస్తున్నాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫైనల్గా ఏది బెటర్ మొబైల్ అనేది అండర్ 25,000లో మాట్లాడుకుంటే మాత్రం సో ఖచ్చితంగా కెమెరా అండ్ డిస్ప్లే అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ అన్ని ఆస్పెక్ట్స్లో మనం కంపేర్ చేసుకుంటే సో నాకు 22,000 బడ్జెట్లో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనేది ది బెస్ట్ ఆప్షన్ లాగా కనిపించింది. అండ్ లేదు మాకు OnePlus బ్రాండింగ్ కావాలి, లేదంటే ఆక్సిజన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి, లేదు అంటే ఇంకా బెటర్ ఆప్షన్ అండ్ లాంగ్ టర్మ్లో మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు OnePlus Nord CE 4 అనేది సో బెటర్ ఆప్షన్ అవుతుంది తప్ప ఖచ్చితంగా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనేది సో బెటర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్గా నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పొచ్చు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ని తీసుకోవచ్చు అని చెప్పి. బట్ ఇంతవరకు ఎందుకు తెచ్చాను అనుకుంటే సో ఏ డిపార్ట్మెంట్లో ఏది బెటర్ మొబైల్ అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మనం కేటగిరీ వైజ్గా మాట్లాడుకోవాలని చెప్పి జస్ట్ ఇప్పటివరకు అయితే తెచ్చా. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.